చాలా మందిలో గుండె జబ్బులు వస్తున్నాయని, పక్షవాతం పెరిగిందని, దానివల్లే చనిపోతున్నారని రకరకాల రూమర్స్ ఉన్నాయి. దీనిలో ఏది నిజం? ఏది అబద్ధం? ఇప్పుడు మీరు అడిగిన సమస్య అయితే 100% దాదాపుగా మన 3 రాష్ట్రాలలో 1,00,000 మంది దాకా పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ మధ్య కాలంలో. ఓకే. 3-4 ఇయర్స్లో. ఆ! అయితే పక్షవాతం వచ్చిన వాళ్ళు ఆ మొదట్లో పోయి హాస్పిటల్ ఇంజెక్షన్ అని చెప్పి కొంతమంది సర్వైవ్ అవుతారు. అదేవిధంగా కొంత ఆయుర్వేద మందులు 2 మంత్స్ లోపల తీసుకున్న వాళ్ళు బాగా అవుతారు. అవును. తర్వాత ఎవ్వరికీ చెయ్యి రాదు, కాలు రాదు, అవును. కుంటోళ్ళుగా పడి ఉంటారు. బా! అందరూ ఇన్ని లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అయితే ఎవరు ఏమి కాదన్నా అవునన్నా ఆ! జరుగుతున్నటువంటి ఉదాహరణలు, ఇబ్బందులు చెప్పకనే చెప్తున్నాయి. ఓకే. చెప్పకనే చెప్తున్నాయి ప్రమాదాన్ని. ఆ! ఇంతమంది పెరాలసిస్ వాళ్ళు అవుతున్నారు, ఆ! హార్ట్ అటాక్ కూడా వచ్చి చనిపోతున్నారు. ఓకే. కారణం ఏదైనప్పటికీ కూడా ప్రభావం అయితే చూపిస్తుంది. ఓకే. అది ఎవరికో నిర్ధారించుకోవాలి. ఓకే. మనం అది ఎస్సా నో అని చెప్పేదానికంటే కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా హార్ట్ అటాక్లు పెరిగాయి, ఆ! పక్షవాతం పెరిగాయి. అది దీనివల్ల అని చెప్పడానికి లేదు. మనం దీన్నని చెప్పేదానికి కరెక్ట్. ఎవరిదో నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకోవాలి కదా! అవును. అంటే అప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఓకే. ఓకే. దీనివల్ల కాదని మనం అంటాం, ఓకే. మరి అప్పుడు లేదు కదా ఇంత కేసులు. అవును. ఈరోజు పక్షవాతం బిజినెస్ 100 కోట్లకు పెరిగిపోయింది. అవును. ఆయుర్వేదంలో కూడా. అవును. ఒక విరూపాక్షపురంలో డైలీ వారి ఆదాయము 30 లక్షలు, బా! పేమెంట్స్ 30 లక్షలు. కానీ అక్కడ 5% కూడా బాగారు, మొత్తం కుంటోళ్ళు అయిపోతారు. అంత గవర్నమెంట్. బా! గుర్మెట్ కల్లా 5 లక్షలు ఆ! డైలీ. ఇవి సెంట్రల్ మనకు 2 రాష్ట్రాలలో. ఆ! ఇట్లా చాలా ఉన్నాయి, ఇండియాలో చాలా ఉన్నాయి పెరాలసిస్ సెంటర్లు. ఆ! ఇవి కోవిడ్ తరువాత వీళ్ళ బిజినెస్లు స్పీడప్ అయ్యాయి, ఓకే. 100 కోట్లలోకి వెళ్ళాయి. కారణం ఏంటి? మరి జరుగుతున్నది వాస్తవం అయితేనే కదా వీళ్ళ బిజినెస్ పెరిగాయి. కరెక్ట్. వ్యాక్సినేషన్ తర్వాత బాడీ కొత్త యాంటీబాడీస్ తయారు చేసుకుంటది యాక్చువల్‌గా. మరి ఈ నేపథ్యంలో ఈ వ్యాక్సినేషన్ తర్వాత డీటాక్సిఫికేషన్ గాని Yes. ఇవన్నీ అవసరమా మళ్ళీ? ఖచ్చితంగా అవసరం కదా. చేసుకోవాల్సిందేనా? ఖచ్చితంగా అవసరం కదా, ఓకే. చేసుకోవాలి, ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడం, ఇమ్యూనిటీ పెంచుకోవాలి. పెంచుకోవాలి. ఆ! అయితే మీరు అన్నట్టుగా ఔషధాలు తీసుకోవడమే కాకుండా ఆ! మన శరీరంలోని లివరు ఆ! దానికై ఇది పెంచుతుంది ఇమ్యూనిటీని. ఏ అచ్చా. విధంగా? మీరు వ్యాయామం చేస్తే, ఓహ్! ఏమి మందులు తీసుకోకుండానే లివర్ గురించి మనం వ్యాయామం చేస్తే లివర్ క్లీన్ అయిపోతుంది. ఓకే. అదే విటమిన్స్ని తయారు చేస్తుంది, తర్వాత వచ్చేసి మినరల్స్ని తయారు చేస్తుంది, శరీరానికి కావాల్సిన అన్నీ ఇస్తుంది, క్లీన్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. అది ఎప్పుడైతే ఏం వ్యాయామం చేయమో, తిని ఆఫీస్కి వెళ్ళడము, అవును. మళ్ళీ రావడము, తినడము, ఇలా చేసేస్తే అది పనిచేయదు. ఓహ్! పనిచేయనప్పుడు అంత డెఫిషియన్సీ వస్తుంది. మీకు విటమిన్ D3 డెఫిషియన్సీ వచ్చినా మీరు అంటారు, ఎండలో నేను కూర్చున్నాను నాకు విటమిన్ D3 పెరుగుతుందంటే పెరగదు. మీరు వర్కౌట్ చేస్తేనే పెరుగుతుంది. ఓహోహో! ఓకే. క్యాలరీస్ సంబంధించిన ఫుడ్ తీసుకుంటేనే పెరుగుతుంది. ఓకే. క్యాలరీస్ సంబంధించిన నువ్వులు తీసుకొని ఎండలో కూర్చోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. అచ్చా. అప్పుడే లివర్ నుంచి విడుదల చేస్తుంది, లేకుంటే విడుదల కాదు కదా. అంతే కదా. బీటోలు కూడా అంతే, ఆహారం తీసుకుంటారు, చికెన్ మటన్ సంథింగ్ అన్నీ తీసుకుంటారు. అవును. చేయకపోతే అది రక్తంలో రక్తంలో అంతా దాని ఇంప్యూరిటీస్ వచ్చేసాయి, ఆ! రక్తం చిక్కబడిపోతుంది, శరీరానికి అందదు కదా. అవును. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో వ్యాయామం అనేది 100% చేయాలి. అచ్చా. ఎవరైనా చేయాలి. ఆ! నేను బిజీ ఉన్నాను నాకు కుదరదు అంటే కుదరదు. కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక యశోద హాస్పిటల్ చేరాననుకోండి, ఆ! నాకు బిజీ ఉంది వెళ్ళిపోతుంటే కాదు కదా. అది కదా. కాబట్టి ఇది కూడా అంతే, మనం డైలీ 30 మినిట్స్ చేయాలి. పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్‌లలో ఇంకొకటి దీర్ఘకాలికంగా నీరసం, గుండె దడ. ఎస్, ఈ 2 లక్షణాలు కూడా చాలా మందిలో అవును, కనబడుతున్నాయి. అవును. దీనికి ఆయుర్వేద పరిష్కార మార్గం ఏమైనా ఉందా? నీరసం అని అంటున్నారు చూడండి, అవును. ప్రతి ఒక్క కేసులో D3 పడిపోయింది, విటమిన్ D3 లేదు. ఆ! విటమిన్ D3 పెంచుకోకపోతే నీరసం ఉండే ఉంటుంది. ఓకే. ఓకే. గుండె బలహీనం అయిపోయింది, అవును. గుండె బలహీనం అయిపోయింది. దానికి సంబంధించిన ఔషధాలు తీసుకోవాలి, ఫుడ్ తీసుకోవాలి. మీరు అడగొచ్చు, గుండెకు సంబంధించిన ఫుడ్ ఏముంది అని అంటారు. అవును. మన పూర్వీకులు తీసుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో జొన్నలు, సజ్జలు, రాగులు, మక్కలు ఖచ్చితంగా తినాలి. ఆ! ఎందుకంటే ఈ 20 సంవత్సరాలలో ఓన్లీ రైస్ తిన్నందువల్ల ఎక్కువ రోగాల బారిన పడ్డారు. అవును. ఒక కరోనాని కాదు, మనం తీసుకునే ఆహారము 20 సంవత్సరాల ముందు 20 సంవత్సరాల తర్వాత చాలా తేడా వచ్చేసింది. ఓకే.
అప్పుడు వచ్చేసి ఖచ్చితంగా ఒక పూటైనా మనము మన ఫుడ్ తినేవాళ్ళం. మన ఫుడ్ అంటే మన ప్రాంతంలో తయారయ్యేది. జొన్న రొట్టె, జొన్న గట్టక అవును. అవి తినేటోళ్ళం. ఇప్పుడే పూర్తిగా లేదు కదా. ఎంతమంది తింటున్నారు రోజుకు ఒక్కసారైనా కానీ? తినరు కదా. అస్సలు. మేము ఖచ్చితంగా తింటాం, ఒకసారి రోజులో ఖచ్చితంగా తినాలి. అవునా? రాగి సంగటి తినాలి, జొన్న రొట్టె ఏం తినాలి, జొన్న గట్టకైనా తినాలి. ఇవి ఖచ్చితంగా ఒకప్పుడు తినాలి. ఓకే. మీరు 2 పూట్ల రైస్ తిన్నారనుకోండి, ఆటోమేటిక్గా రక్తం చిక్కగా అయిపోతుంది. ఎందుకంటే ఫైబర్ తక్కువ ఉంటుంది, గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది రైస్లో. 20 సంవత్సరాల ముందు రైస్ వేరే, ఇప్పుడు తినే రైస్ వేరే. మనం అవును. ఇప్పుడు మన దగ్గర తినే రైస్లో మనం కర్రీస్ కలుపుకుంటాం కదా, ఎస్ కలుపుకొని తింటాం కదా, అప్పుడు ఫైబర్ వచ్చినట్టే కదా. అలా కాదు కదా. మనం తీసుకునే ఆహారం, రోజువారీ తీసుకునే ఆహారము ఔషధం లాగా ఉండాలి, విషం లాగా ఉండకూడదు. అది ఎందుకంటే అదైతే ఒప్పుకుంటాను. మీకు 100 రూపాయలు చాక్లెట్ తిన్నట్టు ఒకసారి మనం రైస్ తింటే, ఇప్పుడు తినే రైస్ దాని పైన కొట్టేసేసి స్లిమ్ చేసి ఇస్తున్నారు కదా రైస్ని, మొత్తం షైనీ అవుతుంది కదా. అదేవిధంగా ఓన్లీ బీపీటీ సన్నబియ్యం తింటున్నాం కదా, దొడ్డు బియ్యం తినట్లేదు కదా. అయితే మీరు అనొచ్చు, సన్నబియ్యం తింటే ఏమి, దొడ్డు బియ్యం తింటే ఏంటి అని అడగచ్చు మీరు. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. మనం ఇప్పుడు మన తెలంగాణ నుంచి కొడంగల్ దాటిన తర్వాత కర్ణాటక బార్డర్ వస్తుంది. అక్కడ వాళ్ళు దొడ్డు బియ్యం తింటారు, అంటే అంశల బియ్యం తింటారు, జొన్న రొట్టె తింటారు, సన్నబియ్యం తినరు. అవునా? వాళ్ళకు మనకు తేడా ఇప్పుడు చెప్తాను, మీరు వండర్ అయిపోతారు. 5 మంది సంతానం కలుగుతుంది వాళ్ళకి, ఇక్కడ ఒకరికి దిక్కు లేదు అస్సలు. మొత్తం హాస్పిటల్లో అంటారు పిల్లలు. ఎస్. మరి తేడా కనిపించలేదా? అన్ని రైసులు ఒకటే, అంతా ఒకటి అంటారు కదా. వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళరు, అక్కడంతా సన్నబియ్యం పెడతారు, మేము పోమంటారు ఫంక్షన్కి. 5 మంది పిల్లలు ఒక్కొక్కరికి. ఈ రోజుకి జొన్న రొట్టెలు 2 పూటలు తింటారు అక్కడ రాయచూరు జిల్లా మొత్తం. ఓకే. దొడ్డు బియ్యం తింటారు, హంసల బియ్యం తింటారు, వాళ్ళు సన్నబియ్యం తినరు. కాబట్టి ఆహారం అనేది ఔషధంలాగా పనికొస్తుంది వాళ్ళకి, మనకు విషంలాగా పనికొస్తుంది. వాళ్ళు బిర్యానీలు తినరు, కోడి బిర్యానీలు, అదేవిధంగా పానీపూరి తినరు, అంటే మైదా ఫుడ్ గురించి చెప్తున్నా. ఇంకా పిజ్జా, బర్గర్, సంథింగ్ ఇవి రకరకాలు ఉన్నాయి కదా, ఇవి వాళ్ళకి తెలియని ఎప్పుడు తినలేదు పిజ్జా, అస్సలకి నాకు తెలియదు. అయితే ఏమంటున్నానంటే సార్, అంటే వాళ్ళు అంత గట్టిగా ఉన్నారు, సంతానం అనేది లేకుండా గట్టితనం ఎక్కడుంది? అంతేగా. మానవ జాతిలో సంతానం కలగకుండా ఇంకా గట్టితనం ఏముంది చెప్పండి. కాబట్టి ఆహారం ఇంత తేడా ఉందని చెప్పేదని మీకు చెప్పా. దొడ్డు బియ్యం తింటే ఏమవుతుంది, సన్న బియ్యం తింటే ఏమవుతుంది అనే దాని గురించి. రైట్. ఇప్పుడు లావుగా ఉండే వాళ్ళకి గుండె సమస్య అనేది మీరు చెప్తున్నారు, గుండె ప్రమాదం. అట్లాగే అతిగా వ్యాయామం చేసే వాళ్ళ వల్ల కూడా ఖచ్చితంగా ఇదే సమస్యనా? ఎస్, ఖచ్చితంగా. అయితే మీకు చెప్పాను చూడండి, ఇప్పుడు నేనైనా మీరైనా లిమిట్ మనము ఒక 30 మినిట్స్ చేయగలం అనుకోండి సార్. అవును. 20 నిమిషాలే చేయాలి. ఓకే. పెంచుకుంటూ పోవాలి. అతిగా 50 నిమిషాలు చేయొద్దు, 60 నిమిషాలు చేయొద్దు. అంటే ఈ శరీరాలు దెబ్బతిని పోయినాయి కాబట్టి చెప్తున్నా. ఓకే, అంతే కదా. అవును. ఇంతకుముందుకి ఇప్పటికి ఈ 4 సంవత్సరాల్లో మార్పు వచ్చింది కాబట్టి అతిగా చేసేసి రాత్రి నిద్ర లేకుండా పోయి ఎక్కువ ఎక్సర్సైజ్ చేశారు అనుకోండి, చనిపోతారు కదా. జిమ్లో లేకపోయేసి మనం ఏం చేస్తున్నాము, మన శరీరం ఎలా ఉంది అనేది పరిగణలోకి తీసుకొని చెయ్యాలి.